కనబడుతుందా? ప్లానింగ్, ప్లానింగ్ 1 night. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏం బోర్ కొడుతుందా? లేదు కదా. ఎగ్జాంపుల్స్ ఏం, ఎగ్జామ్ రాశారు, మినిమం మార్క్స్తో పాస్ అయ్యారు, హార్డ్ వర్క్ ఫ్యాక్టర్ చూసాం, సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ చూసాం. వాట్ అబౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ విత్ రెస్పెక్ట్ టు మార్క్సే చెప్పండి. ప్లానింగ్ చేసిన వాడికి ఎలా ఉంటుంది, వన్ నైట్ బ్యాటింగ్ చేసిన వాడికి ఎలా ఉంటుంది? నేను రిజల్ట్ అడగట్లా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి అడుగుతున్నాను. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ప్లానింగ్ చేసిన వాడికి ఎలా ఉంటుంది, వన్ నైట్ బ్యాటింగ్ చేసిన వాడికి ఎలా ఉంటుంది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వరకు వచ్చేటప్పటికి వీడికి తెలుసు, 1 night బ్యాటింగ్ చేసిన వాడికి తెలుసు వాడు కష్టపడలేదని. సో వీడి మీటర్ ఏమవుద్దంటే పగిలిపోద్ది. అవునా? 1 night మాత్రమే రాసి రిజల్ట్ వచ్చింది, పాస్ అయ్యారు, బట్ మినిమం మార్క్స్తో పాస్ అయ్యారు. సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ వచ్చి ఓకే, ఇట్ మ్యాక్సిమం, దాంట్లో డౌట్ లేదు. బట్ మీకు తెలిసి మీరు ఎంత కష్టపడ్డారు అన్నది. ఎందుకంటే ఓన్లీ మార్క్స్ మాత్రమే కదా ఒక మనిషికి కావాల్సినవి. సో మీ మైండ్కి మీకు తెలిసి ఎంత మీరు కష్టపడ్డారో, సో వీడికి అర్థమైపోద్దాడు ఏం కష్టపడలేదని. బట్ ఇక్కడ ప్లానింగ్ కూడా ఒకటి ఉంటాడు కదా. ఇప్పుడు ప్లానింగ్లో ఉండండి, ప్లానింగ్ నుంచి ఆలోచించండి. ఈడి మీటర్ కూడా పగులుద్ది, ఎక్కడంటే మ్యాక్సిమం రేంజ్కి వెళ్ళి పగిలిపోతుంది అనమాట. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది. మోరోవర్ రిజల్ట్ థింక్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి ప్రతి మనిషికి రిజల్ట్ చాలా ఇంపార్టెంట్, నేను కాదని చెప్పను. బట్ రిజల్ట్ కన్నా ఒక స్టెప్ ముందు కావాల్సింది ఏంటంటే ఫుల్ క్లాస్ నేను రాసుకుందే, నేను డిజైన్ చేసిన స్ట్రక్చర్ అది. ఎక్కడి నుంచో తీసుకొచ్చిందో లేదా గూగుల్లో తీసుకొచ్చిందో కాదు, నాలోంచి వచ్చింది. అందుకే ఎంత ఎంజాయ్ చేస్తా చెప్పగలను నేను.